హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు శిరీష్ నిర్మించిన చిత్రం తమ్ముడు. వరుస పరాజయాల తర్వాత నితిన్ తమ్ముడు మూవీతో వచ్చాడు. నేడు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కా తమ్ముళ్ళ సెంటిమెంట్ యాక్షన్ టార్గెట్ గా తెరకెక్కింది. దిల్ రాజు నితిన్ కలయికలో దిల్, ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం మూవీ వచ్చింది. ఈ సినిమా బాగున్నా కమర్షియల్ వర్కౌట్ కాలేదు. కానీ ముచ్చటగా మూడోసారి వీళ్ళ కలయికలో వచ్చిన సినిమా తమ్ముడు. పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విశాఖపట్నంలోని సౌరభ్ సచ్దేవ్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఫ్యాక్టరీ బ్లాస్ట్ చేయిస్తాడు. ఈ బ్లాస్ట్ ఫ్యాక్టరీలోని కెమికల్ లీక్ అయి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర అనారోగ్యంతో మరణిస్తారు. దీనిపై అక్కడ కొంతమంది ప్రజలు పోరాడుతుంటారు. అయితే దీనిపై ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీకి లయను నియమిస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఫ్యాక్టరీ బ్లాస్ట్ అనుకోకుండా జరిగిందని, తనకు అనుకూలంగా రిపోర్టు రాయమంటూ వాళ్ళపై ఒత్తిడి పెంచుతాడు. దీనిని ఒప్పుకొని కమిటీ మెంబర్స్ కుటుంబ సభ్యులను చంపుతానని కూడా బెదిరిస్తాడు. ఒక మెంబర్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ను చంపేస్తాడు సౌరభ్ సచ్దేవ్. అయితే ఫైనల్ గా లయదే అసలు రిపోర్ట్ కాబట్టి ఆమెతో ఈ ఫ్యాక్టరీ బ్లాస్ట్ అనుకోకుండా జరిగిందని, తమ ప్రమేయం లేదని ఆమె సంతకం పెట్టమని తన మనుషులను పంపిస్తారు. అయితే నిజాయితీకి మారుపేరైన లయ అందుకు ఒప్పుకోదు. ఈ టైంలో తన కుటుంబంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పుష్కరానికి ఒకసారి జరిగే పగడలమ్మ జాతరకు వెళ్తారు. అక్కడ వీరిని సౌరభ్ సచ్దేవ్ మనుషులు చంపడానికి వెంట పడతారు. వారిని కాపాడడానికి నితిన్ రంగంలోకి దిగుతాడు. అసలు నితిన్ ఎవరు? అతను లయ ఫ్యామిలీని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? నితిన్ లయకు ఉన్న అసలు సంబంధం ఏమిటనేది తమ్ముడు మూవీ స్టోరీ. దర్శకుడు శ్రీరామ్ వేణు అక్క తమ్ముల సెంటిమెంట్ స్టోరీని తీసుకోవడమే కాదు, తమ్ముడు టైటిల్తో ఈ సినిమాకు జస్టిఫికేషన్ ఇచ్చాడు. చిన్నప్పుడు అక్కకు ఇచ్చిన మాట తమ్ముడు తప్పుపడతాడు. తిరిగి అక్కకు ఇచ్చిన మాట కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. ఇదే క్రమంలో సినిమాను అడవిలో జరిగేలా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. అక్కడ అందమైన లొకేషన్స్లో చూపించిన ఎమోషన్స్ మిస్ అయ్యాయి. చివరి వరకు అక్క తానెవరో చెప్పుకోకపోవడం, చివరికి ఉన్న ట్విస్ట్, మధ్యలో విలన్స్ హీరో మధ్య పోరాట సన్నివేశాలు రొటీన్గానే అనిపిస్తాయి. వాళ్ళందరూ మూకుమ్మడిగా వాళ్ళపై దాడికి పాల్పడడం వంటి మాస్ ప్రేక్షకుల కోసం పెట్టినట్టే ఉంది. చుట్టూ శత్రువుల మూకలు, నిండు చూలాలు, ఒక బిడ్డను కడడం వంటి సెంటిమెంట్ ఎమోషన్ కోసం పెట్టినట్టే కనిపిస్తోంది. దర్శకుడు ఓ ఫ్యాక్టరీ యజమాని ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో పెట్టుకోవడం వంటి లాజిక్ కు అందదు. ఇక విలన్ కు ఎక్కువ శబ్దం అతని చెవులు వినలేవు. ఇక అంత పెద్ద కోటీశ్వరుడు తన చెవిని బాగు చేయించుకోలేడా అనే డౌట్ వస్తుంది. సినిమాను అందమైన అడవి లొకేషన్స్ లో కెమెరాతో చూపించడం బాగుంది. ఇక దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి పైసా స్క్రీన్ పై కనిపిస్తోంది. ఇక అజనీష్ లోక్నాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఎడిటర్ ఫస్ట్ హాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. నితిన్ జై పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు. లయ చాలా రోజుల తర్వాత నిజాయితీ గల ప్రభుత్వ అధికారి పాత్రలో కనువిందు చేసింది. ఇక హీరో ఫ్రెండ్ గా వర్ష బొల్లమ్మ నటన బాగుంది. సప్తమి గౌడ అటవీ టెలికాలర్ పాత్రలో ఓ మోస్తరుగా నటించింది. సౌరభ్ సచ్దేవ్ ఉన్నంతలో పర్వాలేదు. ఇక శ్రీకాంత్ అయ్యంగర్ విలన్ కింద పనిచేసే వ్యక్తి పాత్రలో మెప్పించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.